సినిమా చూసినా కన్ని విని ఎరగను చాలా డిఫరెంట్ వేలో ఉంది అసలుకి. నిజంగా చెప్తున్నా చాలా గౌరవంగా ఉంది అన్న. గుండెల్ని పిండేసి తడిపేసి సినిమా థియేటర్ లో అందరు ఈ సినిమా థియేటర్ లో ఉంటది అంటారు కానీ నా గుండెల్లో ఉందన్న. నిజంగా చెప్తున్నా. నిజంగా ఈ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్ రాసింది ఎవరో నాకు తెలియదు కానీ ఏం ఏం డైలాగ్స్ అన్న లైక్ వేరే లెవెల్ ఉంది అసలుకి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. ఇంకా చెప్పాలనంటే బాబోయ్ అసలుకి సినిమాలో లైక్ ఏం లేదని చెప్పేసి మాట్లాడుకోవాలి. అన్ని ఉన్నాయి. లైక్ నేను ర్యాంప్ పాడిస్తా ఈ సినిమా అని చెప్పేసి ఒక స్టేజ్ కి తీసుకెళ్లిపోయిండు సినిమాని మాత్రం. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా కాలర్ ఎగరేస్తున్నా అన్న. నిజంగా చెప్తున్నా థియేటర్ లో ప్రతి ఒక్క మూలన మ్యూజిక్ అంటే ఇట్లుండాలని చెప్పేసి చెప్తాడు. సినిమాలో లవ్ మాత్రం నిజంగా చాలా యూనిక్ వే, చాలా డిఫరెంట్ గా నీకు దండం పెట్టాల్సాం అసలుకి నిజంగా చెప్తున్నా. ఇట్లాంటి డైరెక్షన్ రాజమౌళి కూడా అయ్యలేడని చెప్పేసి చెప్తున్నా. చాలా డిఫరెంట్ వేలో ఉంది. లైక్ సినిమాని మాత్రం ఒక కల్ట్ కాదు, అమ్మ మొగుడి కల్ట్ చూపించారు. చెప్పినట్టే సినిమాని డెలివరీ చేసిర్రు. సినిమాకి ఏం కావాలో అది ఇచ్చిర్రు. ఇంకా మిగతా మమ్మల్ని వదిలేసుకోండి, మేము చూసుకుంటాం. సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఆవిడ యాక్టింగ్ సినిమాకి నిజంగా చెప్తున్నా హైలైట్ అనమాట. వర్త్ మనం పెట్టిన డబ్బులకి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ కార్డు పడి ఎంతవరకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో సినిమా. ఫ్లాట్ తీసుకున్నది బాగానే ఉంది, బట్ ఆ ఫ్లాట్ డీల్ చేసే విధానం సెకండ్ హాఫ్ లో మొదలవుద్ది. అది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి రెగ్యులర్ ఫార్మాట్ లో కొంచెం డిఫరెంట్ గా చూపించారు. బట్ ఓకే, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అనిపిస్తే రైటింగ్ బాగుంటది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా మంది షాక్ అవుతారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ ఫ్లాట్ మొదలైతే సెకండ్ హాఫ్ లో మొదలవుద్ది. దాన్ని చాలా బాగుంది. అందరూ కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. హైలైట్ పాయింట్ స్టోరీ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు కూడా. ఇలా ఉంటుంది అని స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉండదు ఈ స్టోరీ. కంపల్సరీ వెళ్ళి చూడండి, అందరూ వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ టాప్ అండి అసలు. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అసలు అలా ఏమి ఉండదు. మీరు చూడండి, చూసి మీరు చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ సటిల్ బట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ యాక్షన్. ఆయన అసలు టాప్. అసలు అది గురించి మనం రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్.